హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ వచ్చేసి మనం శ్రీశైలం హైవేలో ఉన్నాము. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టోటల్ మనకు శ్రీశైలం హైవే రోడ్ అన్నమాట. శ్రీశైలం హైవేకి కనెక్టివిటీతో ఉండే మనకు మహేశ్వరం, ఇది ఏదైతే కమాన్ కనిపిస్తుందో మన మహేశ్వరం వెళ్ళే కమాన్ అనమాట. ఈ కమాన్ నుంచి జస్ట్ మనకు ఒక 1 minute డ్రైవ్లోనే మనకు ఒక మంచి లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ అయితే ఉందండి. మీకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ప్రాజెక్ట్ టోటల్గా ఓవరాల్గా ఏ విధంగా ఉంటుంది ఏంటి అని అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ప్రాజెక్ట్ ఇన్సైడ్ వెళ్దాం పదండి. చూసుకున్నట్టయితే మీకు కంప్లీట్గా డీటెయిల్స్ కూడా అర్థమవుతాయి. ప్రజెంట్ వచ్చేసి మీకు ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చాను. ఓపెన్ ప్లాట్స్ అనమాట. మీరు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రన్స్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మహేశ్వరం మెయిన్ కమాన్ ఉంటుంది కదా, దాని నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఏంటో. ఒకసారి మనం ఇన్సైడ్ వెళ్దాం, చూద్దాం పదండి. మనకు మంచి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్తో పాటు ఇందులో 60 feet అండ్ 33 feet అండ్ 40 feet రోడ్స్ అయితే మనకి ఇందులో ఇచ్చారనమాట. మనకి ఇన్సైడ్ చూపెడదాము. ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్లో అయితే చాలా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్లాటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి. మనం ఇప్పుడు ఏదైతే ఉందో 60 feet రోడ్ అనమాట. మనకు లోపల వచ్చేసి మనకు ప్రాజెక్ట్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది, ప్లాటింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూపెడతాను. మనం ఇన్సైడ్ వెళ్దాం పదండి. మనకు టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే 22 acres వెంచర్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఇంతకుముందు చూపెట్టినట్టుగా ఇక్కడ 60 feet రోడ్ అయితే మనకు కనెక్టివిటీ ఉంటుంది. మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పార్క్స్ ఇవన్నీ కూడా ఇందులో మనకు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్నాయి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే టోటల్ వచ్చేసి మనకు కమర్షియల్ ప్లాట్స్ అనేది మనకి ఇచ్చారనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనుక చూసుకున్నట్టయితే నార్మల్గా మనకు ఉండే ప్లాట్స్ అయితే ప్లాట్ సైజెస్ కూడా 180 square yards నుంచి డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ప్లాట్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఇన్సైడ్ చూపెడతాను టోటల్ వెంచర్ ఏ విధంగా ఉంటుంది ఏంటి. ప్రజెంట్ అయితే డెవలప్మెంట్స్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మనకు వర్క్స్ అయితే ఆల్మోస్ట్ జరుగుతూ ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ అయితే ఈ విధంగా ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి. కరెంట్ లైనింగ్ కూడా మనకు టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఎలక్ట్రిసిటీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కానీ, ట్రీ ప్లాంటేషన్ కానీ, కర్బింగ్ స్టోన్స్ కూడా ఇలా అంటే ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు సేల్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా ఇది HMDA ఫైనల్ LP వచ్చిన ప్రాజెక్ట్ అనమాట. రేరా కూడా వచ్చింది. మంచి చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రజయ్ విల్లాస్ మీకు ఏదైతే మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు ప్రజయ్ విల్లాస్ అనమాట. ప్రజయ్ విల్లాస్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మీరు అక్కడ చూస్తున్నారు కదండి విల్లాస్, ఈ విల్లాస్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ, ఫ్యూచర్లో స్టేయింగ్ పరంగా కానీ చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఇస్తున్నారు. చుట్టూ మంచి గ్రీనరీ ఉండే విధంగా, ఫుల్లీ సెక్యూరిటీ ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది మనకు డిజైన్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఇది మనకు 5 to 6 monthsలో టోటల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు కనుక తీసుకున్నట్టయితే మనకు తక్కువ ప్రైస్లోనైతే మనకు ప్లాటింగ్స్ అయితే పడతాయి అనమాట. టోటల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు తొందరలో లాంచింగ్ కూడా ఉందన్నమాట. లాంచింగ్ టైంకి ఇప్పటికీ ప్రాజెక్ట్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం ప్రజయ్ విల్లాస్ అనమాట. ఈ విల్లాస్కి ఆనుకొని మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. మనకు మెయిన్ రోడ్ కనెక్టివిటీ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. టోటల్ ప్లాటింగ్స్ ఇందులో మనకు డిఫరెంట్ సైజెస్ అయితే ప్లాటింగ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకు 30 feet రోడ్స్ అండ్ అంతే మనకు రోడ్ కనెక్టివిటీస్ అయితే అన్ని ప్లాట్స్కి సంబంధించి రోడ్ కనెక్టివిటీ అయితే కంప్లీట్ అయింది. ప్రజెంట్ మనకు డ్రైనేజ్ వర్క్స్ కూడా ప్రతి ప్లాటింగ్కి అయితే డ్రైనేజ్ వర్క్స్ జరుగుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫుల్లీ లగ్జరీగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే మనకి ఇస్తుంది. ప్రాజెక్ట్ అయితే ఓవరాల్గా చూస్తారు కదండి, ఈ విధంగా చాలా లగ్జరీగానైతే వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారనమాట. అన్ని అమ్యూనిటీస్ వచ్చే విధంగా, చాలా స్పేషియస్గా ఉండే విధంగా 22 acres ది బెస్ట్గా ఉండే విధంగా విత్ కమర్షియల్ ప్లాట్స్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అండ్ రెడీ టు కన్స్ట్రక్ట్ అనమాట. ఆల్మోస్ట్ మనకు 5 to 6 monthsలో టోటల్ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మంచి విల్లాస్కి ఆనుకొని ఉన్న ది బెస్ట్ ప్రాజెక్ట్ అండి ఈ ప్రాజెక్ట్ అయితే. మనకు తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 5 minutes వేనే ఉంటుంది. గచ్చిబౌలి నుంచి అయితే మనకు ఒక 40 minutes డ్రైవ్ మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు విల్లాస్కి ఆనుకొని ఉన్న విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందని, మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంతేకాకుండా ఇలాంటి మంచి ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లా ప్లాట్స్ గురించి కానీ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.